మకర రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. వివిధ రూపాల్లో శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా ఎప్పటికప్పుడు మీ యొక్క ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రించుకుంటూ ఉండాలి. శరీరానికి ఇబ్బంది పెట్టేటటువంటి ఆహారపు అలవాట్లను తగ్గించుకోవాలి. ఇక వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ నెమ్మదిగా ఆ సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. వివిధ రూపాల్లో కొన్ని ఆలస్యాలు, కొంత బద్ధకాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. చైతన్యవంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ఎక్కువగా నడకను అలవాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రోజు కనీసం ఒక అర్ధగంట అయినా సరే నడకకు మీరు సమయాన్ని కేటాయించడం ద్వారా ఇతరమైనటువంటి ఒత్తిళ్ళు, ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి మంచి ఆలోచనలు కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే మీ ద్వారా సహాయం పొంది మిమ్మల్నే కొంతమంది మోసపుచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ అభివృద్ధి కోసం పెద్దవారు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు పాటించే ప్రయత్నం చేయాలి. ఈ వారం కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకున్నటువంటి నిజాయితీ వలన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మీకు మేలును కలుగచేస్తుంటాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొన్ని మిశ్రమమైనటువంటి సందర్భాలు, ఫలితాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారం సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతి పనిని మీరు ప్రయోజనకరంగా మార్చుకోవాలి, ఓపికతో వేచి చూడాలి. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. ఎక్కువగా ఈ వారం శివాభిషేకం చేసుకోవటం, శివనామస్మరణ చేసుకుంటూ ఉండటం వలన మకర రాశి వాళ్లకు శుభాలు కలుగుతాయి.